మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కొన్ని హార్డ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. కెమిస్ట్రీలో రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. నాకు అలా అవుతుంది, మీకు కూడా అలా అవుతుందా? సో దీనికి నేను ఒక చిన్న సొల్యూషన్ లాగా ఆలోచించాను బాగా థింక్ చేసి. సో అలా అంటే కొన్నిసార్లు అలా చేశాను. మ్యాథ్స్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, నాకు రావు. అవి నేను ఏం చేసేవాడిని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ను పేపర్ తీసుకొని నాకు వచ్చేంతవరకు ఆ ఫార్ములా రాసేసుకునేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని ఎన్నిసార్లు అయినా. ఈవెన్ మోస్ట్లీ 10 to 15 టైమ్స్ 20 అది చేసేవాడిని. మీకు 1 to 2 టైమ్స్ ఒకటి రావచ్చు. సో ఎన్నిసార్లు అయినా 1000 సార్లు అయినా ఫార్ములా మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. ఈజీ ఫార్ములాస్ వచ్చేస్తాయి, అది ప్రాబ్లం లేదు. కానీ హార్డ్ కదా. సో అది. సో ఫిజిక్స్ కూడా అంతే. సో కెమిస్ట్రీ కూడా రియాక్షన్స్ అంతే. సో ఇది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఒక 1 అవర్కి 2 అవర్స్కి మనం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అవి రివిజన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు సండే అనుకోండి, ఇంట్లో సినిమా చూస్తున్నాం. ఆ టైంలో మనం అది ఒకసారి ఆలోచించాలి. అదే ఫార్ములా నేర్చుకున్నాం, అది ఒకసారి మన బ్రెయిన్లో థింక్ చేయాలి, ఎలా ఓహో ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం నిద్రపోయే ముందు కూడా ఒక 15 minutes 10 minutes 5 minutes ముందు కూడా ఆ ఫార్ములా చదివింది గుర్తు తెచ్చుకోవాలి. సో ఇలా చేస్తే మనం మర్చిపోకుండా ఉంటాం ఫార్ములా. అండ్ హార్డ్ ఫార్ములా కూడా మనకు గుర్తుంటుంది. యాక్చువల్లీ నేను ఇది నిజంగా ఫాలో అయ్యాను. కొన్ని 2-3 సార్లు చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను. నాకు యూజ్ అయింది. ఈ మెథడ్ మీకు కూడా యూజ్ అవుతుందేమో అని వీడియో చేస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ.